రైట్, ఒకసారి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళండి. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి ముఖ్యమంత్రి గారు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారనే వాళ్ళందరికీ చెంప చెల్లు మనిమించేలా సమాధానం చెప్పారు. నాగబాబు గారిని క్యాబినెట్లో ఇండక్ట్ చేసుకుంటారు. రెండోది, డిప్యూటీ సీఎం గారికి ఈ బెదిరింపు కాల్స్ విషయంలో కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారు పోలీస్. ఇట్స్ అప్రిషియబుల్. అంటే వాళ్ళు చేయనప్పుడు చేయలేదన్నాం, చేసినప్పుడు చేశారని చెప్పి అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి చెప్తున్నా. ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మొదట ఉద్యోగం గారు మీకు, అలాగే డబల్ ఎన్ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత అరుణ గారికి, అలాగే వైసీపీ శ్రీకాంత్ గారికి, మిత్రులు కాంగ్రెస్ నేత అందరికి కూడా శుభోదయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన మాఫియా దందాలన్నీ కూడా అనేక రకాల రూపంలో బయటికి తీసుకొస్తున్న ఎన్డీఏ కుటుంబ నాయకుల పైన లక్ష సాధింపు చర్యలు ఉంటాయి, బెదిరింపు కాల్స్ ఉంటాయి, దాడులు కూడా ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నందికుమార్ మీద దాడి చేసిన విషయం మర్చిపోకండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ రానికుండా ఆపడానికి ప్రయత్నం చేసిన దాడులు కావచ్చు, అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా దాఖలు సవాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు పేదవాడికి ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం విదేశాలకి పంపించి డాలర్లు వర్షం కురిపించుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రలు భగ్నమవడంతో చాలా మంది పాపము జీవనోపాధి కోల్పోతున్నారా, కడుపు కొట్టామా అనే ఫీలింగ్ లో ఉన్నారు. దీంతో బెదిరింపు కాల్స్ కాదు, అవసరమైతే బద్దెగించి వేరే రకమైన దాడులు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏం జరిగినా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఏం జరిగినా గంటలు తెలిపోతాం. అది ఎన్డీఏ కుటుంబ నాయకుల గొప్పతనం. అంతే గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ శాఖల పరిధిలో తప్పులు జరిగినా వదలట్లేదు, సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తుల్ని వదలట్లేదు, మహిళల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఎవరైనా బిహేవ్ చేసిన వాళ్ళు వదలట్లేదు. గంటల్లో పరిశీలిస్తున్నాం. శాంతి భద్రతల బ్రహ్మాండాలు పైన ఇది నిదర్శనం. అలాగే ఈరోజు ఏదైతే ఆ రోజు త్యాగాలకి, అలాగే చాలా మంది శాసనసభకు రానియకుండా, అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని గెలవలేదు కదా అని హేళన చేసిన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర గుర్తింపుకోవడంతో చాలా విషయాలపైన ఎన్డీఏ కూటమిని బలపరచడంలో కానీ, నాయకత్వం వహించడంలో కానీ, అనేక విషయాల్లో కీలక పాత్ర పోయించిన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి ఇస్తారా, ఉప ముఖ్యమంత్రి ఇస్తారా, ఎన్ని మంత్రులు ఇస్తారు, ఎన్ని సీట్లు, అనేక రకమైన ప్రశ్నలు వేసిన బ్లూ మీడియా, కొల మీడియాకి ఈరోజు సమాధానం ఆచరణ చెప్పు. ఈరోజు 21 సీట్లు 100% టైగర్ స్ట్రైక్ అవుట్ గెలుచుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మా నాగబాబు గారికి ఇస్తే అదొక 3వ మంత్రి వర్గం అవుతుంది. అయినా సరే ఇక్కడ సీట్లు కాదు ప్రాధాన్యత. పార్టీ 3 కుటుంబాలు ఏవైతే నిర్ణయించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పెరగడున్నామో అందులో భాగంగా ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఇచ్చిన అవకాశాలు శాసనసభంగా నాగబాబు గారికి వచ్చినా సరే పెద్దవాళ్ళకి ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకుంటాను, సీట్ల కోసం కొట్లాడేవాడిని కాదని చెప్పడంతో ఆయన తగిన స్థానం కల్పిస్తున్నారనే విషయాన్ని ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా నాగబాబు గారికి ఇస్తున్న మంత్రి పదవి దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా నేను పదవి తెలియజేస్తాను. అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. ఇంకా రెండో విషయం, ఇంకోటి చాలా ఓపెన్ కామెంట్స్ వస్తున్నాయండి. జగన్ భారతి బియ్యం మాఫియా ముఠ పవన్ కళ్యాణ్ గారిని అంతం చేయడానికి చూస్తోంది. అంటే మనం ఇక్కడ కూర్చున్న మనందరికన్నా కూడా జనం చాలా ఇంకా లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచన చేసి మరీ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా ఇందాక వాస్తవంగా మొదలు మన అరుణ గారు చెప్పారు, ఇది రేషన్ మాఫియా కుట్ర పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మాఫియా సామ్రాజ్యం నుంచి ఒక చిన్న 2 ముక్కలు చెప్తారు. పోర్ట్లు, షిప్ యార్డ్లు బినామీ దూరంపూడి చంద్రశేఖర్, ఎయిర్పోర్ట్లు బినామీ పూర్తిగా కనికారెడ్డి ఐడియా ఉంది కదా సార్, ఎయిర్పోర్ట్ మాఫియా కనికారెడ్డి గారు. అలాగే ఈరోజు మైనింగ్ ఇసుక బినామీ మాఫియా, ఇది ఇంకా దారుణం. ఇది మిథున్ రెడ్డి గారి నాయకత్వం. అక్రమంగా కబ్జాలు సంపద సృష్టించడంలో విజయసాయి రెడ్డి గారు కీలక పాత్ర వహించారు. ఇది కాకుండా చౌదరి గారు, రైట్, ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం, వైసీపీ అధికార ప్రతినిధి. సో చూశారు కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాఫియాని టేక్ ఓవర్ చేసి మీ నాయకులు చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా క్రైమ్స్ నిర్వహిస్తూ వచ్చారని చెప్పేసి చౌదరి గారు వివరాలతో సహా వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఎందుకు కొంత అలసత్వం ప్రదర్శిస్తుంది వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే విషయంలో అని చెప్పే మాట కూడా నెటిజన్స్ నుంచి వినిపిస్తుంది. పైగా ఇంకోటి మర్చిపోయారు చౌదరి గారు, ఇందాకేంటంటే సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి ఈ మైనింగ్ విషయంలో మొత్తం అంతా తానే నడిపించాడు ముందరనే